ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచెర్ల విషయంలో నేరుగా కేంద్రం వద్దకు వెళ్లి అనుమతుల కోసం ప్రయత్నించటం వల్లనే వివాదం ప్రారంభమైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణతో చర్చించకుండా బనకచెర్ల ప్రాజెక్టుపై నేరుగా కేంద్రానికి ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారని రేవంత్ అన్నారు. కూర్చొని చర్చించుకుంటే సమస్య ఉండదన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే ముందు అక్కడి మీడియాతో రేవంత్ ఇష్టాకోష్టిగా మాట్లాడారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి హక్కులున్నాయని అంటున్నారని, ఏపీకి ఉన్న హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని తెలంగాణ సీఎం గుర్తు చేశారు. బనకచెర్లపై కూర్చొని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 23వ తేదీన హైదరాబాద్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అన్ని చర్చిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అడుగు ముందుకు వేసి మేమే ఏపీని చర్చలకు పిలుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు బీజం పడిందని స్పష్టం చేశారు. బనకచెర్ల నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడు బనకచెర్లకు బీజం పడిందన్నారు. ఏపీలో చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని, బీఆర్ఎస్ మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లపై రాజకీయం చేయాలని అన్నారు. అందుకే ఈ రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఇప్పుడు గోదావరి బనకచెర్లను అడ్డుపెట్టుకుని మరోసారి బ్రతికేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేర్లు, ఊర్లు, అంచనాలు మారితే వారు చెప్పినట్టుగా అవదని, బీఆర్ఎస్ హయాంలోనే దీనికి బీజం పడిందని అన్నారు. 2016, 2018లో ఏపీ ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ జీవోల ఆధారంగా వ్యాప్కోస్ 15 పేజీల నివేదిక తయారు చేసిందన్నారు. గోదావరి పెన్నా అనుసంధానంలో బనకచెర్ల ఓ భాగమని రేవంత్ తెలిపారు. 400 టీఎంసీలు తరలించేందుకు అప్పుడే ప్రాజెక్ట్ని డిజైన్ చేశారన్నారు. ఇప్పటికైనా బనకచెర్ల విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే సమస్య ఉండదన్నారు. ఇప్పటికే సీఎంల స్థాయిలో ఓసారి సమావేశమయ్యానని రేవంత్ గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఇటీవలి కాలంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దిగువ రాష్ట్రమైన ఏపీ తాము సముద్రంలోకి వెళుతున్న నీటిని మళ్లించుకుంటామని ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. కేంద్రం సగం నిధులు గ్రాంట్గా, మరో సగం నిధులు అప్పుగా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రైమరీ ఫీజిబిలిటీ రిపోర్టును కూడా సమర్పించారు. దీంతో తెలంగాణలో వివాదం ప్రారంభమైంది. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ మళ్లించుకుంటోందని, సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కేంద్ర నేతల్ని కలిసి బనకచెర్లకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఈలోపు చంద్రబాబుకు చర్చలకు పిలుస్తానని రేవంత్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఏపీ కూడా చర్చలకు వచ్చే అవకాశం ఉంది.